Hi to all. This is Srinivas, lecturer in mathematics. Today we are going to discuss Fourier series second part class 2. సో నిన్న మనము ఒక ప్రాబ్లమ్ని వదిలిపెట్టా నేను నిన్న అది స్మాల్ మిస్టేక్ దాంట్లో కరెక్షన్ ప్రాబ్లంలోనే కరెక్షన్ ఉండే అదేంటంటే ఆ ప్రాబ్లం చేశాక నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. ప్రాబ్లం find the value of a naught. Find the value of a naught in Fourier series if f of x equals to x sin x in 0, 2 pi by Fourier series. So solution సో ఏ నాట్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, లిమిట్స్ కూడా ఇచ్చాడు. 1/π ఇంటీగ్రల్ 0 to 2π f of x dx అన్నమాట. ఇది ఫార్ములా. జస్ట్ ఫార్ములా ఏ నాట్ ఈక్వల్స్ టు 1/π ఇంటీగ్రల్ 0 to 2π f of x ఫంక్షన్ x sin x dx అని ఇచ్చాడు ఇంటూ dx. నౌ u ఈక్వల్స్ టు x, v ఈక్వల్స్ టు sin x by Bernoulli's rule. U dash equals to 1, u double dash equals to 0. So v1 equals to integral sign minus cos x. v2 equals to minus ki minus rasta, integral cos ante sin x. So a naught equals to 1/π into ఫార్ములా తెలుసు కదా, uv1 మైనస్ u డాష్ v2 ప్లస్ డాష్ 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 సో ఆన్. సో ఎక్స్ ఇంటూ మైనస్ కాస్ ఎక్స్ మైనస్ వస్తుంది ఫార్ములాలో 1 ఇంటూ మైనస్ సైన్ ఎక్స్ ఇట్ ఈక్వల్స్ టు 1/π ఇంటూ లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 2π. So minus x cos x plus sin x 0 to 2π. It equals to 1/π into minus 2π cos 2π plus sin 2π minus of minus 0 into cos 0 plus sin 0. It equals to 1/π into minus 2π cos 2π value 1 plus sin 2π value 0 minus of 0 into something 0 plus sin 0 value 0. It equals to 1/π into minus 2π. Here pi cancel, it cancel, minus 2 వస్తుంది. ఇది ఏ నాట్ వాల్యూ బాబు, కొద్దిగా జాగ్రత్తగా వినాలి, సరిపోతుంది. సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతున్నా నేను. నెక్స్ట్ డిస్కంటిన్యూటీ ఫంక్షన్స్ ఉంది, కానీ అందులోంచి మనకి ఎప్పటికీ ప్రాబ్లం రావట్లేదు కాబట్టి దాన్ని లీవ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఈవెన్ ఫంక్షన్ if a function definition, a function f of x is said to be a even function if f of minus x equals to f of x. f of minus x equals, for example f of x equals to cos x తీసుకుందాం. సపోజ్ f of minus x ప్లేస్ లో మైనస్ x సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. cos of minus x, సో cos of minus theta cos x. సో f of x is even function. Okay. Next odd function.
ఆడ్ ఫంక్షన్. ప్రీవియస్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగాడు, ఆడ్ ఫంక్షన్ డెఫినేషన్. ఏ ఫంక్షన్ f of x is said to be odd function if f of minus x equals to minus f of x. Okay, so for example f of x equals to x cube తీసుకుంటాను నేను. f of minus x equals to minus x whole cube, it equals to minus x cube, it equals to minus f of x. So therefore f of x is an odd function. సో నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుందాం. ఇక నెక్స్ట్ ప్రాబ్లం కాదు, ఫార్ములాస్ ఉన్నాయి మనకి. ఫోరియర్ కొసైన్ సిరీస్, మోస్ట్ ఇంపార్టెంట్. ఫోరియర్ కొసైన్ సిరీస్. Next, if f of x is an even function, in minus pi comma pi, then f of x equals to a0 by 2 plus summation n equals to 1 to infinity an cos nx, where a0 equals to 2 by pi integral 0 to pi f of x dx. ఇక్కడ కండిషన్ స్టేట్మెంట్లోనే మైనస్ పై కామా పై అన్నాడు, మైనస్ పై కామా పై ఇస్తాడు కంపల్సరీ. ఈ లిమిట్స్ ఉంటేనే మనం ఆ ఫంక్షన్ ఈవెన్ ఆడా అని చెక్ చేస్తాం. నెక్స్ట్ an ఈక్వల్స్ టు 2 by pi integral 0 to pi f of x cos nx dx. నెక్స్ట్ ఇది ఒక ఫోరియర్ కొసైన్ సిరీస్ ఫార్ములా. నెక్స్ట్ ఫోరియర్ కొసైన్ సిరీస్ కదా, ఫోరియర్ సైన్ సిరీస్. నెక్స్ట్ ఫోరియర్ సైన్ సిరీస్. If f of x is an odd function in minus pi comma pi, then f of x equals to summation n equals to 1 to infinity bn sin nx, where bn equals to 2 by pi integral 0 to pi f of x sin nx dx. ఇవి మనకి కావాల్సిన ఫార్ములాస్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం ఫోరియర్ సైన్ సిరీస్. నెక్స్ట్ ప్రాబ్లం expand the function f of x equals to x square as a Fourier series
in minus pi comma pi. Most important problem. Most important problem. కొద్ది జాగ్రత్తగా వినండి. సొల్యూషన్. సో ఫస్ట్ మనము వాడు లిమిట్స్ మైనస్ పై కామా పై ఇచ్చినప్పుడు మనము ఇచ్చిన ఫంక్షన్ ఈవెనా ఆడా అని చెక్ చేయాలి. ఈవెనా ఆడా అని చెక్ చేస్తే ఈవెన్ ఫంక్షన్ అయితే ఫోరియర్ కొసైన్ సైన్ సిరీస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఆడ్ ఫంక్షన్ అయితే ఈవెన్ ఫంక్షన్ అయితే ఇప్పుడు ఈవెన్ ఫంక్షన్ అయితే మనం ఏం చేస్తున్నాం, ఫోరియర్ కొసైన్ సిరీస్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఆడ్ ఫంక్షన్ అయినప్పుడు మాత్రము సైన్ సిరీస్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో చూద్దాం. f of x equals to x square, f of minus x substitute చేస్తున్నాం, minus x whole square, it equals to x square. Therefore f of x is an even function. So therefore now f of x Fourier, now the Fourier cosine series is f of x equals to a naught by 2 plus summation n equals to 1 to infinity an cos nx. ఓకే, నెక్స్ట్ ఏ నాట్ని ఫైండ్ అవుట్ చేయాలి, మనం ఏఎన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ నాట్ ఫార్ములా ఏంటి, ఏ నాట్ ఈక్వల్స్ టు 2/π ఇంటిగ్రల్ 0 to π f of x dx. ఏ నాట్ ఈక్వల్స్ టు 2/π ఇంటిగ్రల్ 0 to π x square dx. ఏ నాట్ ఈక్వల్స్ టు 2/π ఇంటిగ్రల్ x square x cube by 3, lower limit 0, upper limit pi. A naught equals to 2/π pi cube by 3 minus 0 cube by 3. It equals to A naught equals to 2 pi square by 3 వస్తుంది ఇది మనకి. ఓకే, నెక్స్ట్ ఏఎన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏఎన్ ఈక్వల్స్ టు 2/π ఇంటిగ్రల్ 0 to π f of x cos nx dx. ఏఎన్ ఈక్వల్స్ టు 2/π ఇంటిగ్రల్ 0 to π x square cos nx dx. It equals to 2/π integral by Bernoulli's rule u equals to x square and v equals to cos nx. U dash equals to 2x, u double dash equals to 2, u triple dash equals to 0. Now v1 equals to integral cos sin nx by n. v2 equals to minus cos nx by n square. v3 equals to minus sin nx by n cube. సో వీటిని సబ్స్టిట్యూట్ చేస్తాను నేను, కొద్ది కిందికి రాద్దాం, ఇది తీసేద్దాం. 2/π ఇంటూ x square sin nx by n minus 2x minus cos nx by n square plus 2 minus sin nx by n cube. It equals to 2/π into lower limit 0, upper limit pi. Now substitute, ఒకసారి క్యాలిక్యులేషన్ చూద్దాము. క్యాలిక్యులేషన్ చేసుకుంటా సబ్స్టిట్యూట్ చేస్తా, లెంత్ అయిపోద్ది, లేకపోతే పై స్క్వేర్ సైన్, ఇది 1 minute సైన్ బాబు, సైన్ n పై పై n
minus into minus plus 2 pi cos n pi by n square minus 2 sin n pi by n cube minus half lower limit ఇక 0 square sin n of 0 by n plus 2 into 0 cos n of 0 divided by n square minus 2 sin n of 0 divided by n cube. It equals to 2 by pi into pi square sin n pi value 0 plus 2 pi cos n pi value minus 1 whole power n by n square minus 2 into sin n pi value 0 by n cube minus half 0 into something term 0 plus 0 into something 0 minus sin 0 value 0. So ఇది మనకు కావాల్సిన ప్రాబ్లం చూద్దాం. ఇట్ ఈక్వల్స్ టు 2 by pi ఇంటూ మనకు మిగిలింది ఏంటంటే 2 pi minus 1 whole power n by n square మిగిలింది. మిగిలిన అన్ని జీరోస్ అయిపోయినాయి. పై క్యాన్సిల్ 4 into minus 1 whole power n by n square. This one is a bn value. Now a naught and a naught, sorry, the an value, next an. Now a naught and an value substituting in Fourier series function f of x, Fourier cosine series, f of x equals to a naught by 2 plus summation n equals to 1 to infinity an cos nx. సో f of x ఫంక్షన్ x స్క్వేర్ ఇచ్చాడు. x స్క్వేర్ ఈక్వల్స్ టు a naught ఎంత వచ్చింది మనకి? a naught ఫంక్షన్ వాల్యూ 2 pi square by 3, 2 pi square by 3, 2 pi square by 3 divided by 2 plus summation n equals to 1 to infinity an ఎంత వచ్చింది మనకి? an 4 into minus 1 whole power n divided by n square cos nx. దీని నుండి చాలా వాల్యూస్ వాడు ప్రూవ్ దట్ అంటున్నాడు. దీన్ని యూజ్ చేస్తూ ప్రూవ్ దట్ చేయాల్సి ఉంటుంది మీరు. ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లమే, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం నేను స్టార్ట్ చేయబోతున్నా. ఈ ప్రాబ్లమ్ని ఎవ్వరు చెప్పరు, నేను మాత్రమే చెప్తున్నాను. సో ప్రాబ్లం find the Fourier series, find the Fourier series. లాస్ట్ టైం ఎగ్జామ్లో వచ్చింది. ఫర్ ది ఫంక్షన్ కొద్దిగా హార్డ్ ఉంటుంది, నేర్చుకోవాలి. ఫర్ ది ఫంక్షన్ f of x ఈక్వల్స్ టు mod cos x in the interval minus pi comma pi. సో కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తూ వింటే మీకు ఈజీ అయిపోతుంది. నేను కంప్లీట్ చేస్తాను దీన్ని. సో సొల్యూషన్ జాగ్రత్తగా వినండి, స్లోగా చెప్తున్నాం. గివెన్ ఫంక్షన్ f of x ఈక్వల్స్ టు mod cos x, mod ఇచ్చాడు అంటే ఈవెన్ ఫంక్షన్ అన్నమాట. సో దేర్ ఫోర్ f of x ఈజ్ an even. So the Fourier cosine series is f of x equals to a naught by 2 plus summation n equals to 1 to infinity an cos nx. ఫస్ట్ మనం a naught ని ఫైండ్ అవుట్ చేద్దాం. a naught ఈక్వల్స్ టు
a naught equals to 2 by pi integral 0 to pi f of x dx. It equals to 2 by pi integral 0 to pi mod cos x into dx. It equals to 2 by pi. ఇక్కడ cos x వాల్యూ చాలా ఇంపార్టెంట్ లాజిక్ చెప్తున్నాను. cos x అనేది mod cos x అనేది ఒకే విధంగా ఉండదు మనకి. ఈ mod cos x వాల్యూ అనేది 0 to 90 వరకు పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, దీనికి పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. బట్ 90 to 180 తీసుకుంటే 0 to పై కదా, ఇది నెగిటివ్ వాల్యూస్ ఉంటుంది, మనకి నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. సో నేను ఏం చేస్తా అంటే లిమిట్స్ని చేంజ్ చేస్తాను నేను. ఇది పై బాబు పై ఇంటీగ్రల్ 0 to pi by 2 cos x dx ప్లస్ ఇంటీగ్రల్ pi by 2 to pi minus cos x ఇంటూ dx. చేంజ్ చేశాను, మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను, ఎవరు చెప్పరు దీన్ని. ఇట్ ఈక్వల్స్ టు 2 by pi, ఇది మొత్తానికి బ్రాకెట్ 2 by pi ఇంటీగ్రల్ cos sin x లిమిట్స్ 0 to pi by 2 ప్లస్ ఇంటూ మైనస్ ఇంటీగ్రల్ cos sin x లోయర్ లిమిట్ 0 అప్పర్ లిమిట్ pi by 2 to pi. It equals to 2 by pi into sin pi by 2 minus sin 0 minus half sin pi by 2 minus sin pi. ఇక్కడ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ని అప్లై చేశాను నేను. ఇది ఈక్వల్స్ టు 2 by pi ఇంటూ sin 90 వాల్యూ 1 sin 0 వాల్యూ 0 మైనస్ హాఫ్ sin 90 వాల్యూ 1 మైనస్ sin pi వాల్యూ 0. it equals to 2 by pi into 1 minus 1 0 వస్తుంది. ఇక్కడ మనం మిస్టేక్ చేసాం. ఇక్కడ అప్పర్ లిమిట్ ఇక్కడ మిస్టేక్ చేసాం. అప్పర్ లిమిట్ పై అండ్ లోయర్ లిమిట్ pi by 2. సో ఇది 0, ఈ వాల్యూ 1 so plus 1, it equals to 4 by pi. So a naught equals to 4 by pi. This one is the answer. Next an find out చేస్తున్నా బాబు. an find out చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. 2 by pi ఇంటీగ్రల్ 0 to pi f of x cos nx dx. It equals to 2 by pi integral 0 to pi mod cos nx dx. It equals to 2 by pi into integral 0 to pi by 2 cos x into cos nx dx minus plus integral pi by 2 to pi
మైనస్ కాస్ ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్. మీకు ఆల్రెడీ నేను చెప్పా కదా, ఇక్కడ 0 to 90 వరకు కాస్ వాల్యూ పాజిటివ్ ఉంటుంది, 90 to 180 వరకు నెగిటివ్ ఉంటుంది అని చెప్పా కదా, అందుకే అలా సబ్స్టిట్యూట్ చేశాను నేను. నెక్స్ట్ ఇట్ ఈక్వల్స్ టు 2/π ఇంటూ, ఇప్పుడు ఏం చేద్దాం మరి అంటే ఒక్కసారి క్యాలిక్యులేషన్ చూడండి. 0 to π/2 కాస్ ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్ ప్లస్ కాదు, ఇది మైనస్ అయిపోద్దిగా, మైనస్ ఇంటిగ్రల్ π/2 to π కాస్ ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్. నెక్స్ట్ స్టెప్లో 1/2 రాస్తున్నాను, ఈ 2 లోపలి పంపిస్తాను నేను. ఇంటిగ్రల్ 0 to π/2 2 cos x cos nx dx మైనస్ ఇంటిగ్రల్ π/2 2 π 2 cos x cos nx dx 2 cos a cos b equals to cos of a plus b plus cos of a minus b. Now it equals to 1/π into ఇంటిగ్రేషన్ చేయట్లేను, వాటిని కన్వర్ట్ చేస్తున్నా. ఫస్ట్ 0 to π/2 0 to π/2 ఏమిది చెప్పండి, ఫార్ములా రాశాం కదా, cos of a plus b x plus nx plus cos of x minus nx whole dx మైనస్ ఇంటిగ్రల్ π/2 to π cos of x plus nx plus cos of x minus nx whole dx into bracket. It equals to 1/π into నెక్స్ట్ ఇంటిగ్రల్ 0 to π/2 నేను x కామన్ తీస్తున్నాను ఇక్కడ, cos of 1 plus n into x plus cos of 1 minus n into x whole dx మైనస్ ఇంటిగ్రల్ π/2 to π cos of 1 plus n into x plus cos of 1 minus n into x whole dx bracket close. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఎవరు చేయలేరు, కనీసం మీరని అటెంప్ట్ చేయాలి. ఇట్ ఈక్వల్స్ టు 1/π ఇంటూ ఇంటిగ్రల్ 0 to π/2 cos of n plus 1 అని రాస్తుంది. నేను మైనస్ ఒకటి నేను మైనస్ కామన్ తీస్తాను. యాక్చువల్లీ ప్రాసెస్ ఏం జరుగుద్ది అంటే ఇక్కడ రైట్ సైడ్ టాప్లో చెప్తా చూడండి, ఇక్కడ గ్యాప్లో చెప్పన ఇటే చెప్తాను. ఇందులోంచి నేను ఏం చేస్తాను అంటే కామన్ తీస్తాను, ఇందులోంచి కాస్ ఆఫ్ మైనస్ కామన్ తీస్తా, n-1 అయిద్ది అది. యాక్చువల్లీ కాస్ ఆఫ్ మైనస్ టీటా కాస్ టీటా అయిపోద్ది. సో ప్రాబ్లం లేదు మనకి, కాస్ ఆఫ్ n-1 రాసినా కూడా ప్రాబ్లం లేదు, n-1. సో ప్లస్ కాస్ ఆఫ్ n-1 ఇంటూ x ఇంటూ హోల్ dx మైనస్ ఇంటిగ్రల్ π/2 to π cos of n plus 1 into x plus cos of n minus 1 into x whole dx into టోటల్గా బ్రాకెట్ పెడుతున్నాను. ఇట్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తాను నేను ఇక 1/π ఇంటూ ఇంటిగ్రల్ కాస్
సైన్ వస్తుంది, సైన్ ఆఫ్ ఇక్కడ ఎక్స్ వస్తుంది, n+1 ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై n+1 ఇంటిగ్రల్ కాస్ ప్లస్ సైన్ n-1 డివైడెడ్ బై n-1 లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ π/2. ఇది టోటల్కి ఇంకో బ్రాకెట్ వస్తుంది మనకి, మైనస్ ఇంటిగ్రల్ కాస్ సైన్ ఆఫ్ n+1 ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై n+1. నెక్స్ట్ ప్లస్ కాస్ సైన్ ఆఫ్ n-1 బై n-1 ఆఫ్ ఎక్స్. ఇది మొత్తానికి బ్రాకెట్, టోటల్కి బ్రాకెట్. ఇట్ ఈక్వల్స్ టు 1/π ఇంటూ, ఇప్పుడు ఏం చేద్దామంటే లిమిట్స్ అప్లై చేద్దాం. π/2 సబ్స్టిట్యూట్ చేస్తాను. సైన్ n+1 ఆఫ్ π/2 బై n+1 ప్లస్ సైన్ ఆఫ్ n-1 ఆఫ్ π/2 బై n-1 మైనస్ ఆఫ్ 0 సబ్స్టిట్యూట్ చేస్తాయి. సైన్ n+1 ఆఫ్ 0 బై n+1 ప్లస్ సైన్ ఆఫ్ n-1 ఆఫ్ 0 డివైడెడ్ బై n-1. ఇది ఫస్ట్ టర్మ్ అయిపోయింది. ఇక్కడికి మనకి సెకండ్ టర్మ్ తీసుకుంటున్నా నేను. ఇప్పుడు ఇది తీసుకుంటా నేను. దీని యొక్క లిమిట్స్ అప్లై చేస్తా. దీనికి లిమిట్స్ ఇక్కడ రాయలేదు. π/2 టు π. సో కింద రాస్తున్నాను, మైనస్ ఆఫ్ సైన్ n+1 ఆఫ్ π/n+1 ప్లస్ సైన్ ఆఫ్ n-1 ఆఫ్ π, అప్పర్ లిమిట్ అప్లై చేశాను అనమాట, మైనస్ ఆఫ్ సైన్ n+1 ఆఫ్ π/2 బై n+1 ప్లస్ సైన్ ఆఫ్ n-1 ఆఫ్ π/2 బై n-1 bracket close and again bracket close and another bracket close. Next it equals to π/1/π into sine n+1 of π/2 by n+1 plus sine n-1 of π/2 by n-1. రిమైనింగ్ టర్మ్స్ ఇవి 0, సైన్ 0 వాల్యూ 0 కాబట్టి ఇది 0 అయిపోద్ది, ఇది కూడా 0 అయిపోద్ది. 180 వాల్యూ కూడా 0 కాబట్టి ఇది 0 అయిపోద్ది, ఇది 0 అయిపోద్ది. మనకు మిగిలింది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది ఇక్కడ, ప్లస్ సైన్ n+1 ఆఫ్ π/2 డివైడెడ్ బై n+1. నెక్స్ట్ ప్లస్ సైన్ ఆఫ్ n-1 ఆఫ్ π/2 డివైడెడ్ బై n-1 బ్రాకెట్ క్లోజ్. ఇట్ ఈక్వల్స్ టు 1/π ఇంటూ, ఇవి సైన్ n+1లు 2 ఉన్నాయి, 2 సైన్ ఆఫ్ n+1 π/2 బై n+1 ప్లస్ 2 సైన్ ఆఫ్ n-1లు 2 ఉన్నాయి, ఇక్కడ మనకి 2 ఉన్నాయి, బై n-1. ఇది బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ స్టెప్, యాక్చువల్లీ ఇక్కడ కొన్ని కండిషన్ చెప్తా నేను. సపోజ్ ఇక్కడ దీన్ని ఫస్ట్ తీసుకుంటున్నా, కలర్ చేంజ్ చేద్దాం మీకు అర్థం కావడానికి. దీని క్యాలిక్యులేషన్ చూస్తున్నాం ఇప్పుడు మనం. సైన్ n π/2 ప్లస్ π/2 అయింది ఇది. సో
సో π/2 అంటే 90 కదా, సైన్ ఆఫ్ దీని ప్లేస్లో 90 రాస్తున్నాను, 90 ప్లస్ nπ/2 సైన్ ఆఫ్ 90 మైనస్ 90 ప్లస్ θ కాస్ nπ/2 వస్తుంది. సో దీని క్యాలిక్యులేషన్ ఇది. దీన్ని చూద్దామా మరి, సెకండ్ దీన్ని చూద్దాం, దీని క్యాలిక్యులేషన్ చూద్దాం. దాని క్యాలిక్యులేషన్ కూడా సైన్ ఆఫ్ nπ/2 మైనస్ π/2. దీంట్లోంచి నేను మైనస్ కామన్ తీస్తాను, సైన్ ఆఫ్ మైనస్ కామన్ తీస్తే π/2 మైనస్ nπ/2, సైన్ ఆఫ్ మైనస్ θ, సైన్ ఆఫ్ మైనస్ θ మైనస్ సైన్ θ మైనస్ సైన్ ఆఫ్ π/2 మైనస్ nπ/2. సో సైన్ ఆఫ్ 90 మైనస్ θ మైనస్కి మైనస్ కాస్ nπ/2. ఇది సెకండ్ క్యాలిక్యులేషన్, రెండవ దాని క్యాలిక్యులేషన్. ఇట్ ఈక్వల్స్ టు 1/π ఇంటూ 2కి 2 రాస్తున్నాను, దీని ప్లేస్లో కాస్ nπ/2 బై n ప్లస్ 1 ప్లస్ నెక్స్ట్ 2 మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. సో ఈ ప్లస్ని తీసేసి మైనస్ 2 కాస్ nπ/2 డివైడెడ్ బై n-1 తీసుకున్నాను నేను ఇక, ఓకేనా. సో నెక్స్ట్ సైన్ nπ/2 వాల్యూ మైనస్ వచ్చింది కదా, 2 కామన్ తీసేసామనుకోండి, కాస్ nπ/2 కామన్ తీసేద్దాం. ఇట్ ఈక్వల్స్ టు 2 కాన్స్టాంట్ ఉంది, 2 ఉంది, π ఉంది, కాస్ nπ వాల్యూ కూడా కామన్ ఉంది, కాస్ nπ/2 సేమ్ ఉంది, కామన్ తీస్తున్నాను నేను, 1/n+1 మైనస్ 1/n-1. ఇట్ ఈక్వల్స్ టు 2/π కాస్ nπ/2 ఇంటూ దీని క్యాలిక్యులేషన్ n-1 మైనస్ ఆఫ్ n+1 డివైడెడ్ బై n+1 a ప్లస్ b ఇంటూ a మైనస్ b, n స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. సో ఇట్ ఈక్వల్స్ టు 2/π కాస్ nπ/2 ఇంటూ n-1 మైనస్ n-1 డివైడెడ్ బై n స్క్వేర్ మైనస్ 1. సో nn క్యాన్సిల్, nn గెట్ క్యాన్సిల్, మైనస్ 2 వస్తుంది, 2/π కాస్ nπ/2 ఇంటూ మైనస్ 2/n స్క్వేర్ మైనస్ 1, n స్క్వేర్ మైనస్ 1. ఇట్ ఈక్వల్స్ టు మైనస్ 4/π ఇంటూ n స్క్వేర్ మైనస్ 1 ఇంటూ కాస్ nπ/2 వచ్చింది మనకి, కాస్ nπ/2 వచ్చింది మనకి. అండ్ n ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 1 అయితే ఏమైంది చూడండి, 1 స్క్వేర్ మైనస్ 1 0 అయిపోద్ది, సమ్ వాల్యూ బై 0 అన్డిఫైన్ అయింది. సో n 1 కాకూడదు. సో 1 వాల్యూ ఏమైద్దో చూద్దాం అది కూడా. సో నెక్స్ట్ an ఈక్వల్స్ టు 0, దీని కండిషన్ ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు, 0 ఇఫ్ n ఈజ్ ఆడ్ and n ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 1. 2, 3 అయినా 5 అయినా ప్రాబ్లం లేదు, కానీ 1 కాకూడదు. నెక్స్ట్ 1/π ఇంటూ n స్క్వేర్ మైనస్ 1 ఇంటూ మైనస్ 1 హోల్ పవర్ n/2 ప్లస్ 1 ఇఫ్ n ఈజ్ ఈవెన్ ఫంక్షన్. సో యాక్చువల్లీ nπ/2 వాల్యూ మనం సపోజ్ కాస్ ఆఫ్ nπ/2 తీసుకున్నాం, n ప్లేస్లో 1 తీసుకున్నాం, n ప్లేస్లో 1 తీసుకుంటే కాస్ π/2 వాల్యూ 1 అయింది.
నెక్స్ట్ 2 తీసుకున్నాను, కాస్ పై వాల్యూ -1 అయింది. అలా తీసుకుంటా పోతామన్నట. 1 హోల్ పవర్ n/2 + 1కి ఇది క్యాలిక్యులేషన్ వస్తుందన్నమాట. సో అలా దాన్ని తీసుకున్నాం. నెక్స్ట్ యాక్చువల్లీ A1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ A1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. A1 = 2/π ఇంటూ ఇంటిగ్రల్ 0 to π/2 cos square x dx మైనస్ ఇంటిగ్రల్ π/2 π cos square dx. దీని వాల్యూ క్యాలిక్యులేషన్ చూస్తే అది 0 వస్తుంది. దీన్ని ఎలా తీసుకున్నా అంటే పుట్ n = 1 తీసుకొని క్యాలిక్యులేషన్ చేసాం. ఎక్కడ తీసుకున్నామంటే ఈ వాల్యూస్ ఆల్రెడీ మనము ముందు క్యాలిక్యులేషన్ చూసాం. స్టార్టింగ్ ఫంక్షన్ ఉంది కదా, n వాల్యూని ఇక్కడ తీసుకున్నాను నేను. ఇక్కడ an వాల్యూ కదా, దీంట్లో సబ్స్టిట్యూట్ చేశాను. 1 తీసుకున్నాను. 1 తీసుకుంటే దాని క్యాలిక్యులేషన్ ఇక్కడ 1 అయింది. ఇక్కడ చూడండి, దాని క్యాలిక్యులేషన్ చెప్తున్నాను నేను. 2 cos square అయింది, cos square x. నెక్స్ట్ ఇదేమైంది, నెక్స్ట్ అది కూడా 2 cos square x అయింది. 2 కామన్ తీస్తాం, cos square అది క్యాలిక్యులేషన్ చేస్తే మనకి దీని వాల్యూ టోటల్గా మనకి 0 వచ్చేసింది బాబు. రెండు సేమ్ క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 0 వచ్చింది. సో నెక్స్ట్ ఫంక్షన్, ద రిక్వైర్డ్ ఫోరియర్ సిరీస్ ఈజ్, టైం ఎక్కువైతుందని నేను బాధపడట్లేను, మీకు అర్థం కావడానికి ట్రై చేస్తున్నాను. ద రిక్వైర్డ్ ఫోరియర్ సిరీస్ ఈజ్ f of x ఫంక్షన్ mod cos x ఈక్వల్స్ టు 2/π ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్స్ టు 2, 4, 6 డాష్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ 4 into -1 whole power n/2 + 1 by pi into n square -1 into cos nx. This one is the answer. థ్యాంక్ యూ. మీరు mod sin x ప్రాబ్లం ఎక్సర్సైజ్లో ఉంది, అది మీరు ట్రై చేయండి. ఇంకా ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా ట్రై చేయండి. మీరు ప్రతి ఒక్క మీ ఫ్రెండ్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా కష్టపడి నేను ప్రాబ్లమ్స్ తయారు చేస్తున్నాను. పాలిటెక్నిక్ వాళ్ళకి చాలామంది ఫెయిల్ అవుతున్నారు. వాళ్ళు 1కి 2 సార్లు చూస్తే ఆటోమేటిక్గా మీకు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చేస్తుంది. 1కి 2 సార్లు రాయండి, రాస్తే మీకు ఆటోమేటిక్గా అది సొల్యూషన్ వచ్చేస్తుంది. కాబట్టి మీకోసం నేను తయారు చేసి పంపిస్తున్నాను. థ్యాంక్ యూ.